30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. Friends, my name is Narasimha. Welcome to my channel. So we have been running Spoken English Institute for the past 20 years. Our institute name is Easy Spoken English Chintal, right? It is on the main road at Ganesh Nagar. So the thing is, if you want to get English, a small tips are there. So most of the times what we do is, we want to give the speeches and what you want to do, you like to have a big conversation, right? So we can understand English, but you are not able to speak English. You should start with what? First, commands and orders. You have kids around you, right? Or anybody is there, మీ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒక గ్లాస్ మంచిలు ఇవ్వండి, కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, కమ్ హియర్, గో దేర్, సిట్ దేర్, స్టాండ్ దేర్. సో కమాండ్స్ అండ్ ఆర్డర్స్ బాగా పనిచేస్తుంది. క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, ఓపెన్ ద విండో, స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్, గెట్ ద ఫోన్, కీప్ ఇట్ దేర్, రైట్? గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ద టవల్, సిట్ హియర్, స్టాండ్ దేర్, రైట్? గో దేర్, కమ్ హియర్, స్పీక్ అప్, సిట్ డౌన్, స్టాండ్ అప్. సో ఇవేంటి? ఇవి బాగా పనిచేస్తాయి మనకు. ఫస్ట్ ఏం చేయాలి? ఇవి రెగ్యులర్గా వాడుతుండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకు రేంజ్ పెరిగింది అనుకోండి, ఏం చేయగలగాలి? కొద్దిగా డిబేట్లో పార్టిసిపేట్ చేయాలి, రైట్? డిబేట్స్, అమెరికా బెటరా, ఇండియా బెటరా, రైట్? ఈ పార్టీ బెటరా, ఆ పార్టీ బెటరా, ఈ స్టేట్ బెటరా, ఆ స్టేట్ బెటరా, రైట్? ఈ హీరో బెటరా, ఆ హీరో బెటరా. సో వాళ్ళ గురించి డిస్కషన్, మనం కొట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళు పాజిటివ్ చెప్తే వాళ్ళకి నెగిటివ్ చెప్పాలి, మన నెగిటివ్ చెప్తే వాళ్ళు పాజిటివ్ చెప్పాలి. ఒక 5 మెంబర్స్ కూర్చోండి, లేదా 2 మెంబర్స్ కూర్చోండి, రైట్? మీరు ఒక పాయింట్ చెప్పండి, వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, మీరు దాన్ని ఆపోజ్ చేయండి, రైట్? అతను సపోర్ట్ చేస్తుంటాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళు కౌంటర్ చేస్తుంటారు. సో మనం ఏం చేయాలి? ఈ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాలి, రైట్? గ్రూప్ డిస్కషన్, డిబేట్స్. ఏం చేయాలంటే ఒక మంచి హాట్ టాపిక్ తీసుకోవాలి, రైట్? ఈ కంట్రీ బెటరా, చైనా బెటరా, ఇండియా బెటరా, అమెరికా బెటరా, ఇండియా బెటరా, లేదంటే బ్యాచిలర్గా ఉండడం బెటరా, పెళ్లి చేసుకోవడం బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా. ఇలా ఒక హాట్ టాపిక్, ఒక బర్నింగ్ టాపిక్, రెగ్యులర్గా నడిచే టాపిక్ తీసుకోండి. ఎలక్షన్స్ గురించి తీసుకుందాం. ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, ఈ పార్టీ బాగా చేసిందా, ఆ పార్టీ బాగా చేసిందా, ఈ స్టేట్ బెటరా, ఆ స్టేట్ బెటరా, ఈ కంట్రీ బెటరా, ఆ కంట్రీ బెటరా, లేదా సాఫ్ట్వేర్ బెటరా, లేదా మామూలు జాబ్స్ బెటరా, గవర్నమెంట్ హాస్పిటల్స్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్స్ బెటరా. ఇలా ఒక మంచి టాపిక్ చూస్ చేసుకోండి. ఏంటంటే మనకు పాయింట్స్ బాగా వచ్చి ఉండాలి, జనరల్ టాపిక్స్ వచ్చి ఉండాలి. అంటే జనరల్ అంటే ఏంటి, మాకు తెలిసినవి వచ్చుంటే ఆ డిబేట్లో మనం పెట్టుకోవచ్చు. అది అట్లా రెగ్యులర్గా మీరు ఏదో ఒక టాపిక్ పైన డిస్కస్ చేయండి. రైట్ టు రాంగ్ అనే సెకండరీ. మీరు 4 మాటలు మాట్లాడుతున్నారా, మీరు కౌంటర్ చేస్తున్నారా లేదా కాదు, ఇంగ్లీష్లోనే డిబేట్స్ పెట్టాలి. మనం తెలుగులో బాగా వాదిస్తుంటాం. ఏంటి, మా హీరో బెటరు, మీ హీరో కాదు, ఈ హీరోయిన్ బెటరు, ఆ హీరో బెటరు, ఈ డైరెక్టర్ బాగా చేస్తాడు, ఆ డైరెక్టర్ బాగా చేస్తాడు, ఈ స్టేట్ బాగుంది, ఆ స్టేట్ బాగుండదు, ఈ పార్టీ బాగుంది, ఆ పార్టీ. ఈ తెలుగులో కాకుండా మీరు ఏం చేయాలి? డిబేట్స్ ఇంగ్లీష్లో చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటి, స్టోరీ టెల్లింగ్, రైట్? మీరు ఒక సీరియల్ చూస్తారు, సినిమా చూస్తారు, ఒక కథ తెలుసు, స్కూల్లోకి ఇన్సిడెంట్ అయింది, కాలేజీలోకి ఇన్సిడెంట్ అయింది, మీరు క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ ఇన్సిడెంట్ అయింది ఒకటి, రైట్? రోడ్డు పైన ఇన్సిడెంట్ అయింది, ఒక మంచి మీ హీరో సినిమా చూశారు, మీరు మంచి జోష్లో ఉన్నారు, ఆ కథని స్టోరీ చెప్పండి, రైట్? పోనీ మీరు ఒక కథ విన్నారు, దాని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇంట్లో గొడవ అయింది, దాని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఆ ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆ ఇన్సిడెంట్ కానీ, యాక్సిడెంట్ కానీ, సినిమా స్టోరీ కానీ, వెబ్ సిరీస్ కానీ, మోరల్ స్టోరీ కానీ, స్కూల్లో స్టోరీ కానీ, ఫ్రెండ్స్ స్టోరీ కానీ, ఏదైనా సరే ఏం చేయాలంటే ఆ కథని దాన్ని ఒక కథలాగా క్రియేట్ చేసి మీరు చెప్పడం మీ ఫ్రెండ్స్కి ప్రారంభించండి. లేదా క్లాస్లో చెప్పండి. మీరు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలనుకోండి, అక్కడ చెప్పండి, స్టేజ్ పైన చెప్పండి. అప్పుడు మీకు భయం తగ్గుతుంది. స్టోరీ టెల్లింగ్ అనేది చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? మీరు వింటుంటారు చాలా కథలు, చాలామంది స్టోరీలు చెప్తుంటారు, ఒక మోరల్ చెప్తుంటారు వాళ్ళు యూట్యూబ్లో. అలా మీరు ఒక స్టోరీ చెప్పండి. నెక్స్ట్ ఏంటి, రోల్ ప్లేయింగ్. రోల్ ప్లేయింగ్ అంటే ఏంటి? చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్, మీరు పేషెంట్స్, మీరు అడుగుతుంటారు క్వశ్చన్స్, నేను ఆన్సర్ ఇస్తుంటాను. నేను సీఎం, మీరు రిపోర్టర్స్, లేదు మీరు సీఎం, మేము రిపోర్టర్స్. ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సెలబ్రిటీ, మీరు రిపోర్టర్స్, లేదంటే మీరు ఆడియన్స్. మీరు మనం చూస్తుంటాం, మనం కొన్ని
మామూలు న్యూస్ ఛానల్లో మనకు జరుగుతుంటాయి. వాళ్ళు క్వశ్చన్ చేయడం, సెలబ్రిటీ ఆన్సర్ ఇవ్వడం, రైట్? ఇంకో సెలబ్రిటీ, ఇంకో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇది మనం రెగ్యులర్గా టీవీలో చూస్తుంటాం. ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు ఫీల్ కండి అట్లా. మీరు ఒక మినిస్టర్ అనుకోండి, రైట్? మీరు ఒక సీఎం అనుకోండి, మీరు ఒక సెలబ్రిటీ అనుకోండి, మీరు ఒక క్రికెట్ స్టార్ అనుకోండి. సో వాళ్ళు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఆన్సర్స్ ఇవ్వడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదేంటది? రోల్ ప్లేయింగ్. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. ఈ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏం లేదు, ఒక టాపిక్ ఎంచుకోండి మీరు. ఇండియానా, అమెరికానా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, రైట్? ఏదో ఒక టాపిక్, అది బాగా ప్రిపేర్ కండి. నించొని చెప్పడం స్టార్ట్ చేయండి. ఇది కష్టం అనిపించింది అనుకోండి, మీ గురించి చెప్పండి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? హీరో గురించి చెప్పండి, హీరోయిన్ గురించి చెప్పండి, పొలిటీషియన్ గురించి చెప్పండి. మనకేంటంటే ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్, రైటా రాంగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా తప్పులు మాట్లాడుతుంటారు. టీచర్లు, నేను గ్రామటికల్గా నేను కూడా తప్పులు మాట్లాడుతుంటాను. ప్రొఫెసర్స్ ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడతారు, పొలిటీషియన్లు మాట్లాడతారు. ఎవరైనా సరే ఇది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి తప్పులు మాట్లాడడం అనేది సహజం. సో బ్రేక్ ద రూల్స్, స్పీక్ ఇంగ్లీష్. అంటే ఏంటి? చిన్న చిన్న టాపిక్స్ తీసుకోండి. మీ గురించి చెప్పండి, మీ ఇంటి గురించి చెప్పండి, మీ బ్రదర్ గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి, పొలిటీషియన్ గురించి నించొని చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? అరే, ఇద్దరు ముందు కానీ 10 మంది ముందు కానీ ఫస్ట్ ఒకరి ముందు చెప్పండి, మీ ఫ్రెండ్ గురించి, ఫ్రెండ్ ముందు, తర్వాత 10 మంది ముందు చెప్పండి, తర్వాత 100 మంది చెప్పండి. సో ఇలా మనకి ఏమవుతుంది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది, బిల్డప్ అవుతుంది. అంటే నించొని చెప్పడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మిర్రర్ ముందు చెప్పండి మీకు భయం అయితే, తర్వాత మీ ఫ్రెండ్స్ ముందు చెప్పండి, క్లాస్లో చెప్పండి, ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు నవ్వినా మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే ఎవడు పర్ఫెక్ట్ కాదు, ఎవడు కరెక్ట్ ఇంగ్లీష్ రాదు. నెక్స్ట్ ఏంటి? టెలిఫోనిక్ ఎటిక్విట్. సో జనరల్గా ఇంటర్వ్యూస్ అన్నీ టెలిఫోన్లో అవుతున్నాయి ఇవాళ రేపు, రైట్? ఆన్ కాల్ కానీ, లేదా వాట్సాప్ కాల్ కానీ, ఏదో కాల్ కానీ. మామూలుగా ఏమవుతుంది? వాళ్ళు వీడియో కాల్ చేస్తుంటే మనం ఆన్సర్ ఇవ్వాలి. సో టెలిఫోన్ ఎలా మాట్లాడాలి అంటే ఫోన్లో, మొబైల్ ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చోండి, ముగ్గురు కూర్చోండి, వాడు కాల్ చేస్తుంటాడు, మీరు అది వినండి, మీరు ఆన్సర్ ఇవ్వండి, ఆ క్వశ్చన్ అర్థం చేసుకోండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు వాడిని క్వశ్చన్ చేయండి, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో ఇలా మనం ఏం చేయాలి? డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? కమాండ్ అండ్ ఆర్డర్ బాగా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా కమాండ్ చేస్తుండండి. కమ్ హియర్, గో దేర్, సిట్ దేర్, స్టాండ్ దేర్, రైట్? గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఏ కప్ ఆఫ్ టీ, రైట్? గెట్ మీ ఏ బనానా, గెట్ మీ అన్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ డిబేట్స్. ఇండియా బెటరా, పాకిస్తాన్ బెటరా, ఇండియా బెటరా, అమెరికా బెటరా, రైట్? ఈ స్టేట్ బెటరా, ఆ స్టేట్ బెటరా, ఈ కంట్రీ బెటరా, ఆ కంట్రీ బెటరా, గవర్నమెంట్ హాస్పిటల్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్ బెటరా, రైట్? ఈ స్టేట్ బెటరా, ఆ స్టేట్ బెటరా, ఈ సిటీ బెటరా, ఆ సిటీ బెటరా, సింగిల్గా ఉండడం బెటరా, మ్యారేజ్ బెటరా, ఈ హీరో బాగా చేస్తాడా, ఆ హీరో బాగా చేస్తాడా, దీని ఇంగ్లీష్లో చేయండి డిబేట్. నెక్స్ట్ ఏంటి? స్టోరీ టెల్లింగ్. నెక్స్ట్ ఏంటి? రోల్ ప్లేయింగ్. నెక్స్ట్ ఏంటి? టెలిఫోన్ ఎటిక్విట్. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ నాట్ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, ఇవి రెగ్యులర్గా మేము చేస్తున్నాం. సో డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ఆర్ ఎల్స్ యూ ప్రాక్టీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ యువర్ కలీగ్స్. థ్యాంక్ యూ.